దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మన కొరకు దాచి ఉంచాడు. అయితే చూడండి, ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే నేను ఎప్పుడైనా సరే ప్రార్థన అనే దాని గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తాను. ఎందుకంటే నా జీవితాన్ని మరి నడిపించింది, నా జీవితాన్ని బలపరిచేది, నా జీవితాన్ని ముందుకు నెట్టేది కేవలం ఒకే ఒకటి ప్రార్థన. కాబట్టి ఈ గృహానికి కూడా ప్రార్థన చాలా అవసరమని నేను కొన్ని విషయాలు ప్రార్థన గురించి తెలియజేస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకును తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికును మధ్య గుడారం వేసి అక్కడ చూడండి, ఒకటి యెహోవాకు బలిపీఠం కట్టి, రెండు యెహోవా నామమున ప్రార్థన చేసి. చాలు. ప్రతి కుటుంబంలో రెండు మస్ట్ శుద్ధిగా ఉండాలి. ఆ రోజుల్లో అబ్రహాము దినాల్లో బలిపీఠం కట్టేవారు. బలిపీఠం ఎలా కట్టేవారంటే, భౌతికంగా బలిపీఠం ఎలా కట్టేవారంటే, ఒకటి రాళ్ళు పేర్చి, రెండు కట్టెలు పేర్చి, ఇలా వారు ఏం చేసేవారంటే బలిపీఠం కట్టేవారు. రాళ్ళు వేయాలి, మధ్యలో కట్టెలు పెట్టాలి. ఇలా చేసిన దాన్ని బలిపీఠం పెట్టారు. చక్కగా ఒక పీఠం లాగా అనమాట, ఒక దిమ్మెలా కట్టేవారు. పాత రోజుల్లో చూస్తే పల్లెటూరులో ఒక అరుగు ఉండేది అనమాట, రచ్చబండ లేకపోతే ఒక వేప చెట్టు అరుగు అలా ఉండేదన్నమాట. అరుగు ఎలా ఉండేదంటే ఒక 3 అడుగుల హైట్, అందరూ కూర్చోడానికి అనుకూలంగా ఉండేది. అటువంటి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి దాని మీద దాన్ని ఏం చేసేవారంటే బలిపీఠం బలిచ్చేటువంటి పీఠంలా కట్టి బలిచ్చేవారు. అది భౌతికమైనటువంటి బలిపీఠం. యేసు ప్రభు మన హృదయంలోకి వచ్చిన తర్వాత విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. అంటే ఆ బలిపీఠం పాత రోజుల్లో బయట ఉండేది. ఇప్పుడు ఆ బలిపీఠం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది చెప్పండి? మనలోకి వచ్చేసి. ఇప్పుడు పాత రోజుల్లో బయట ఉండేది, ఇప్పుడు యేసు ప్రభు దాన్ని ఏం చేశాడు? బయట కుదరదు. బయట ఉంటే మీరు ఎప్పుడో ఒకసారి పోతున్నారు, వారానికి ఒకసారో, నెలకు ఒకసారో, సంవత్సరానికి ఒకసారి పోతున్నారు. దాని దేవుడు ఏం చేశాడు? దాన్ని తీసుకొచ్చి మన మనసులో పెట్టాడు. ఇప్పుడు మన మనసులో నుంచి మనం ఏం చేస్తున్నాం? నిత్యం కాకపోయినా రోజుకి ఒకసారైనా ప్రభు గుర్తించి, ప్రభువా నీకు స్తోత్రం, అయిపోయింది, బలి ఇచ్చేసాడు. అంటే దేవునికి ఇష్టమైనటువంటి బలులు ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలంటే బలిపీఠం దగ్గర నుంచి ప్రారంభం అవ్వాలి. పాత నిబంధనలో బలిపీఠం అక్కడ ఉండింది. ఎప్పుడో ఒకసారి దేవుడు పిలిచినప్పుడు, మనకు నచ్చినప్పుడు వెళ్ళి బలి అర్పించేవారు. కానీ క్రొత్త నిబంధనలో ప్రతిరోజు దహన బలి అర్పించవలసిందే. ప్రతిరోజు పాప పరిహారార్థ బలి అర్పించవలసిందే. ప్రతిరోజు బలి అర్పిస్తూ ఉండాలి. దానికి ఏదో ఒక రకంగా బలి అర్పిస్తూ ఉండాలి. ఆ రోజు అబ్రహాము యెహోవాకు బలిపీఠం కట్టాడు. అంత మాత్రమే కాదు, ఆయన నామమున ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. ఏ కుటుంబం అయితే ప్రార్థన చేయడం అలవాటు చేసుకుంటుందో నిజంగా ఆ కుటుంబ విషయంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. అనేటువంటి క్రైస్తవ సేవకుడు ఆయన రాసిన అద్భుతమైన 3 పుస్తకాలు ఉన్నాయి. అయితే ఆయన ఏం చెప్పేవాడంటే, ప్రార్థన గురించి ఏం చెప్పేవాడంటే, ప్రార్థన చేయడం నీకు అలవాటైతే, ఏం చెప్పండి, ప్రార్థన చేయడం మనకు అలవాటైతే అద్భుతాలు మన వెంట నడుచుకొని వస్తాయి. ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి ప్రతి క్రైస్తవులే కాదు, ఎవరైనా ప్రార్థన చేయడం దేవునికి అలవాటు చేసుకుంటే అద్భుతమైనటువంటి కార్యాలు చూస్తారు. కుటుంబం కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా కావచ్చు, సంఘం కావచ్చు, సమాజం కావచ్చు, ఎక్కడైనా సరే దేవుని సన్నిధిలో అద్భుతమైనటువంటి కార్యాలు చూడాలంటే కేవలం ప్రార్థన ద్వారా సాధ్యము. అందుకనే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన క్రైస్తవుడికి ఊపిరి లాంటిది. ప్రార్థన క్రైస్తవుడికి గుండె లాంటిది. అంటే ఎంతోమంది చాలా రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. ప్రార్థన అంటే ఏందో, ప్రార్థన ప్రతిఫలం ఎలా ఉంటుందో, ప్రార్థన యొక్క ఆనవాలు ఎలా ఉంటాయో, ప్రార్థన తర్వాత మనస్థితి ఎలా ఉంటుందో, ఇవన్నీ కూడా పాత నిబంధనల భక్తులు చెప్పుకుంటూ నడిపించుకుంటూ వచ్చారు. అయితే ఈరోజు మనం ఏం చేయాలంటే యెహోవా నామమున ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. ఒకటి బలిపీఠం బయట ఉండింది, అది లోపలికి వచ్చింది. కానీ ప్రార్థన లోపలే ఉంది, కానీ దేవుడు మాత్రం ఆ ప్రార్థన లోపలనే ఉంచాడు. అది బయట కాదు.
బయట ఉన్న వస్తువులు లోపల తెచ్చాడు. లోపల ఉన్న వస్తువులు ఏం చేయాలి చెప్పండి? చాలామంది ఏం చేస్తారంటే కొన్ని వస్తువులు మారుస్తూ ఉంటారండి. కానీ దేవుడు మాత్రం హృదయంలో నుంచి వచ్చేటువంటి ప్రార్థన హృదయంలోనే ఉంచాడు. ఎందుకంటే హృదయము అన్నిటికీ నిలయం, రక్తాన్ని పంపు చేస్తుంది. అలాగే దాని గదులు, దాని యొక్క మరి గుండె ఆగిపోతే మనిషి దేనికి కూడా పనికిరాడు. ఒక్కోసారి మా నాన్న అంటూ ఉంటాడు, నెత్తి మీద రూపాయి బిళ్ళ పెడితే ₹10 కూడా పనికిరాడు అని అంటాం. ఆయన పాపం వస్తే వాళ్ళ విషయం అంటూ ఉంటాడు అనమాట. వాడు నెత్తి మీద రూపాయి బిళ్ళ పెట్టి వాడిని ₹10 కమ్మినా ఎవడు కొనరా, ఓడేది నాకు చెప్పేది అంటుంటాడు. అంటే మన జీవితం అది. చనిపోతే మన నెత్తి మీద రూపాయి పెట్టినా, మన నెత్తి మీద ఎంత పెట్టినా సరే ఉచితంగా ఇస్తాను, తీసుకోబోయా సేవ అంటే ఎవరు తీసుకోబోయా? చచ్చిపోయినా గతకాలంలో కూడా చచ్చిన చేపకు రేట్ ఉంది, చచ్చిన కోడికి రేట్ ఉంది, చచ్చిన మనిషికి ఎంత రేట్ ఉంది? రేట్ లేని జీవితం మంది, విలువ లేని జీవితం మంది. కాబట్టి అటువంటి జీవితాన్ని మనం కాపాడుకొని ముందుకు సాగించుకోవాలంటే ఒకే కారణం, ప్రార్థన. ఒక ఆమె బస్సులో వెళ్తూ ఉందంట. కొంతమందికి బస్సు ప్రయాణం అంటే పడదు, వామిటింగ్స్ వచ్చేస్తాయి. కొంతమంది కారులో పడదు, కారులో ఎక్కితే వాంతులు అయిపోతుంది. కొంతమందికి రైల్లో కూడా పడదు, ఎక్కితే అలాంటి వాళ్ళు మనలో కూడా ఉండొచ్చేమో, బహుశా నాకు తెలియకపోవచ్చేమో. కానీ కొంతమందికి రైలు ప్రయాణం పడదు, ఒక రైల్లో ఎక్కితే వాంతులు చేసుకుంటూ ఉంటారు. ఇవేమో గవర్నమెంట్ టీచర్, విశ్వాసరాలు. ఇవి ప్రతిరోజు ఆ ఊరికి బస్సులోనే పోవాలి, ఇంకొక అవకాశం లేదు. ఆమె ఏం చేసేదంటే వాంతి రాకుండా ఒక నిమ్మకాయ బ్యాగ్లో వేసుకుని వచ్చేది. ఆ నిమ్మకాయ వాసన చూస్తే ఆ బస్సులో ప్రయాణం చేసి దిగి వెళ్ళిపోతూ ఉండేది. ఒకసారి ఏం చేసిందంటే ఆ టైం అయిపోయింది అడవిలో నిమ్మకాయ సంచులు వేసుకోకుండా బస్సు ఎక్కేసింది. బస్సు ఎక్కేసిన తర్వాత ఆమె చూసుకుంటే నిమ్మకాయ లేదు. ఊరే నిమ్మకాయ మర్చిపోవచ్చాను అది మనసులో అనుకుంటుందండి. ప్రభువా, ఈరోజు నిమ్మకాయ మర్చిపోవచ్చాను ప్రభువా, ఎట్ట జర్నీ చేయాలి, అక్కడికి పోయేదాకా వాంతులు అయిపోతాయేమో, బస్సు అంతా ఇబ్బంది అయిపోతాయేమో, ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు నాయన, ఎలా చేయాలి ప్రభు, ఎలా చేయాలి ప్రభు అని మనసులో అనుకుంటా ఉంది. ఒక నిమ్మకాయ వీలైతే మీరు నాకు దయచేయండి ప్రభువా, వాసన రాకుండా అని ప్రార్థన చేసి మనసులో ప్రార్థన చేసుకుంటాను. ఆ ఎదురుగానే ఒక మతోన్మాది హిందువుడు కూర్చొని, ఒక హిందూ వర్గాన్ని అంటే క్రైస్తవులు ఇబ్బంది పెట్టాలని చేసేటప్పుడు ఒక వర్గం కూర్చొని, ఈమె క్రైస్తవురాల్లాగా ఉండే బొట్టు లేదు, ఇవి లేదంటే క్రైస్తవులు, ఈమె ఏమైనా అవమానం చేయాలి, ఎట్లయినా సరే రోడ్డుకి వెళ్తానని బస్సులోనే అతను ఏం చేశాడంటే ఆమె ఇట్లా మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉంటే టక్కని ఈ జోబులో ఉన్నటువంటి నిమ్మకాయ తీసి ఆమె చేతిలో వేసేసాడు. ఇప్పుడు ఆమెకు కావాల్సింది ఏంటి? నిమ్మకాయ. చూడండి, అంటే ఈ వ్యక్తి అన్నాడు నిమ్మకాయ వేసాము అని ఆమెని అవమానం చేయాలి, ఆమెను ఇబ్బంది పెట్టాలనుకున్నాడు. కానీ వెంటనే ఆమె చేతులు వేసే లోపల ఆమె ఆ నిమ్మకాయలు పెట్టి ప్రభువా నీకు స్తోత్రం ప్రభువా అన్నది. వెంటనే వాడు ఆశ్చర్యపోయాడు, నేనేదో ఈమె అవమానం చేద్దాం, ఈమె లాగదామని చూస్తే ఈమెంది అంటే ఏమమ్మా స్తోత్రం అంటున్నావు అని ఏం తిరిగినట్టు మళ్ళీ అడుగుతాడంట. ఆ వ్యక్తి అంటాడు, నాకు ఈ విధంగా ఆ బస్సు పడదు, నాకు వామిటింగ్ వచ్చేది, ప్రతిరోజు నేను నిమ్మకాయ ఎత్తుకొచ్చేదాన్ని, ఈరోజు నిమ్మకాయ మర్చిపోయాను ప్రభు, ఒక నిమ్మకాయ కావాలి ప్రభు అని ప్రార్థన చేశాను, ఎవరో నాకు తెలియదు, నా చేతిలో నిమ్మకాయ వేశారు. వాడు ఇలా దేవుడు నా చేతే నిమ్మకాయ వేయించాడే అని ఉక్రోషం వచ్చేసింది. అంటే ఇదంతా ఎట్లా జరిగిందంటే ప్రార్థన చేసి మనం బయలుదేరితే మనకి ఏది అవసరమో, ఏది నీడో, ఏది ఇబ్బందో, ఏది కావాలనో వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే ఈ చుట్టుపక్కల ఉన్న వారితో మాట్లాడాలని చేస్తాడు. క్రైస్తవులే సహాయం చేయబడ్డారు. ఇప్పుడు నిమ్మకాయ వేసిన వ్యక్తి క్రైస్తవుడా? కాదు. ఏ తప్పు ఆమె మీద మోపదామని క్రైస్తవులు కనబడితే విషయం చెప్పేటువంటి పరిస్థితి ఉన్నారు. అటువంటి రోజుల్లో ఆమె నిమ్మకాయ వేసి ఇబ్బంది పెడదామని చూస్తే నిజంగా దేవుడే ఆయన చేత వేయించాడు. చూసారా, ఆ క్రైస్తవ దేవుడు నా చేతే నిమ్మకాయ వేయించాడు కానీ తన మనసులో కుమిలిపోయాడు. కాబట్టి ప్రార్థన ఎంత అవసరమైనదో ప్రతి జీవితానికి. మనం అనుకుంటాం, చాలామంది అనుకుంటారు యేసు ప్రభు అలా వాళ్ళు అమెరికా వాళ్ళ దేవుడు. ఏమండి ఈ అమెరికా క్రైస్తవ దేశాలు చాలా ఉంటే అమెరికానే ఎందుకు గుర్తొస్తుంది నాకు తెలియదు. ఇంగ్లాండ్ ఉంది, తర్వాత ఆస్ట్రేలియా ఉంది, యూరోప్ దేశాలు చాలా ఉంటాయి, జపాన్ ఉంది. ఇలా క్రైస్తవ దేశాలు కొన్ని వందల దేశాలు ఉంటే జనాభా ఓడి పేరు చెప్పరు, లేస్తే ఎవరి పేరు చెప్తారు? అమెరికా. అసలు అమెరికా ఎప్పుడు కనుగొనబడింది? మనం గూగుల్లో చూస్తే 1946 అనుకుంటా. 1900 మనకు స్వతంత్రం రాకముందే అమెరికా అని కొలంబస్ కనుక్కున్నాడు. క్షమించండి, 1846 కొలంబస్ అమెరికాను కనుక్కున్నాడు. 1846 అంటే ఇక్కడ నుంచి ఒక 170-180 సంవత్సరాల క్రితమే కనుగొనబడింది అమెరికా. మన భారతదేశం ఎప్పుడుంది? క్రీస్తు పూర్వం BC
840 ఆ టైంలోనే మీరు ఎస్తేర్ గ్రంథం ఆ టైంలో రాయబడిన ఎస్తేర్ గ్రంథం మొదటి అధ్యాయం చదివితే కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు అంటే BC 850లోనే రాయబడింది మన దేశం గురించి. అంటే అంత పురాతనమైన దేశం మంది. మొదట సువార్త వచ్చింది మనకు భక్తుడైనటువంటి శిష్యుడైనటువంటి తోమా ద్వారా మనకు సువార్త వచ్చింది. ఇదంతా మర్చిపోయి మనం ఇప్పటికీ తెలియనటువంటి వారు హిందువులు ఏమనుకుంటారంటే ఈ దేవుడు ఎవరు దేవుడు? అమెరికా వాళ్ళు. అమెరికాకు మొన్నగా నన్ను సువార్త వచ్చింది. అయితే అందరూ నమ్ముకున్నారు, అది వేరే విషయం. అయితే అమెరికా అసలు మొట్టమొదటిగా దేవుడు ఎవరికి దేవుడు అంటే భారతదేశానికి దేవుడు. ఎందుకంటే యేసు ప్రభు శిష్యుడే వచ్చి భారతదేశానికి సువార్తను ప్రకటించాడు. సౌత్ కేరళ, ఆ కేరళ ప్రాంతంలో తోమా ఆయన సువార్తను ఒకసారి వచ్చిన ఇన్సిడెంట్ చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఒకసారి కేరళ బ్రాహ్మణులందరూ కూడా సూర్య నమస్కారాలు చేస్తూ ఉండేవారు. సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే అందరూ వెళ్ళి నీళ్ళు పైకి వేస్తున్నారు, నీళ్ళు కింద పడుతున్నాయి. తోమా వెళ్ళాడు, అయ్యా మీరు ఏం చేస్తున్నారు అంటే మేము సూర్య నమస్కారం చేస్తున్నాం, సూర్యుడు మా దేవుడు అని సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే, సరే సూర్య నమస్కారాలు చేస్తున్నారు కదా, ఈ నీళ్ళు పైకి వేస్తున్నారు కదా, మరి ఎందుకు కింద పడుతున్నాయి? పైన ఉండాలి కదా అంటే, సరే మీరు నేను ఒక చిన్న పందెం వేసుకుందాం, మీ మంత్రాలు చదవండి, మీ దేవతని పేరున మీరు నీళ్లు వేయండి, నీళ్లు పడకూడదు, పైకి వెళ్ళి నీళ్ళు అక్కడే ఆగిపోవాలి, నేను ప్రార్థన చేస్తాను, ఆగిపోతాయి. పందెం అంటే వాళ్ళు కూడా పందెం అన్నారు. వెంటనే వాళ్ళంతా వచ్చారు, మూకుమ్మడిగా నదిలో దిగారు, వేస్తూ ఉన్నారు. వేసిన ప్రతి బొట్టు ఏమైపోతుంది? మళ్ళా నీటిలో పడిపోతుంది. వాళ్ళ వల్ల కాల ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా చేశారు, చేయి నింపులు చేసి బయటకు వచ్చేసారు. తోమను పంపించారు. తోమ ఆ చేతులు నీళ్ళు తీసుకొని యేసు నామములో నీళ్ళు ఆగిపోను గాక అన్నాడు. ఇంకేమనదు, యేసు నామములో నీరు ఆగిపోను గాక అన్నాడు. వెళ్ళిన నీరు మళ్ళా కింద పడదు. ఐసు రూపంలో గడ్డగట్ట అంటే నిలిచిపోవడం వాళ్ళందరూ చూశారు. చూసి ఆ ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణులందరూ కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నారు. యేసు ప్రభువుని నమ్ముకొని కేరళలో ఎక్కువ శాతం ఉండేది ఎవరంటే బ్రాహ్మణుడు. వాళ్ళే క్రైస్తవులుగా మారారు. తర్వాత అందరూ క్రైస్తవులకు మారడం బట్టి వాళ్ళు వెనక్కి తిరిగి అందరిలో మనం కలిసిపోతున్నాం, మనం ప్రత్యేకంగా ఉండాలని మరలా కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు, వేరే విషయం అండి. అయితే దేవుని యందు అంటే ఆయన శక్తిలో, ఆయన నామములో ఎంత ప్రభావం ఉన్నదని విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ప్రభువుని హృదయపూర్వకంగా నమ్ముకోగలిగితే, అందరి దేవుళ్ళు ఆయన ఒక దేవుడు అనుకుంటే మనకి ఏం మేలు జరగదు. ఏమండి, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఉన్నాడు. నాలాగా ప్రపంచంలో ఎవరు ఉండరు. సహజంగా అంటారు కానీ 7 మంది ఉంటారు అని అంటారు కానీ వాడికి ఏదో ఒక అనుకుంటారు, ఉండొచ్చేమో, కలర్ ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు, కానీ ఏదో ఒక డిఫెక్ట్ ఉంటుంది. కానీ ఏ డిఫెక్ట్ లేకుండా ఒక మనిషి ఐరిస్, చాలామంది పెన్షన్ తీసుకునేవాళ్ళు చేతి ముద్ర పడకపోతే పన్ను అది పెట్టి తీస్తారు పెన్షన్. ఎందుకు తీస్తారు? మనకున్న ఐరిస్ ప్రపంచంలో 730 కోట్ల మంది జనాభా, లేకపోతే 830 కోట్ల మంది జనాభాలో ఎవరికి ఉండదు. మనకున్నటువంటి కంట్లో ఉన్నటువంటి నరాలు, వాటి యొక్క ఫోకస్, వాటి యొక్క అంతటిని కూడా మనకున్నట్టుగా మరొకరికి ఉండదు. మనకున్న వేలు ముద్ర, ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉన్నారు, ఇన్ని వేళ్ళు ఉన్నాయి కదా, మనిషికి 20 ఏళ్ళు ఉంటాయి, కాలుకి 10 ఏళ్ళు, చేతికి. ఒక ఏలికి మరొక ఏలికి ఎంత తేడా, ఎంత వ్యత్యాసం. ఇన్ని కోట్ల మందిలో ఒకే ముద్ర వేస్తున్నాం అంటే చూడండి ఎంత యూనిక్, ఎంత ఐడెంటిఫికేషన్ నీకు. ప్రపంచంలో నీ పెన్షన్ ఎవరు దొంగలించలేదు. ఎందుకు చెప్పండి? నీ ముద్ర వేస్తేనే అది యాక్సెప్ట్ చేస్తాను. అయ్యా మా ఓడేస్తాడా? లేదు. అయ్యా నా భర్త? నో. లేకపోతే మా కొడుకు, మా మానవు? నో. ఎవరు వేసిన చల్లదు, వచ్చి వేయాల్సింది. ఎంత యూనిక్గా మనిషిని దేవుడు చేసేవాడు. అయితే మనిషి దేవుడిని పట్టించుకోలేకపోతున్నాడు ఈ రోజుల్లో. దేవుడు మనిషి చేసిన దేవుడు మనిషి ఏం చేస్తున్నాడంటే దేవుడిని సృష్టించుకుంటాడు. చాలా దేవుడు యెషయా గ్రంథంలో ఉంది. ఆ దేవుడు ఎలా ఉంటాయి కనుక నోరుండి మాట్లాడలేదు, కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కుండి. అయితే ఇటువంటి వాటికి మనుషులు అలవాటు పడ్డారు. నిజమైన దేవుణ్ణి ఎరగలేకపోతున్నారు. ఈరోజు మంచి అవకాశం మనకు. ఎవరు నిజమైన దేవుడు? ఒకసారి మనం ఆలోచించాలి. ఏమండి, నిజమైన దేవుడు ఎలా ఉంటాడు? నిజమైన దేవుడు ఎవరిని కనుక్కోవాలని నేను క్రైస్తవులేదు, యేసు ప్రభువుని అంగీకరించక ముందు నాకు ఒక ఆలోచన ఉండేది. చాలామంది దేవుడు ఉండేది. మా నాన్న ప్రతి సంవత్సరం తీసుకెళ్ళేవాడు, గుండు గీయించేవాడు. ముగ్గురు వరుసగా గుండ్లు, ప్రతి సంవత్సరం వరుసగా గుండ్లు. దానివల్ల ఏ లాభం? ఏ కుటుంబంలో సమస్యలు పోలేదు, కుటుంబంలో సంక్షోభం పోలేదు, రోగాలు పోలేదు, ఏం పోలా. ఎందుకు అని నిజమైన దేవుడిని అన్వేషించడం మొదలుపెట్టారు. 4 రకాలైనటువంటి ప్రశ్నలు నాలో మొదలైనవి. ఆ 4 ప్రశ్నలు నివృత్తి ఎక్కడ జరిగిందంటే బైబిల్లో. ఎక్కడ ఏంది ఆ ప్రశ్నలు? ఈ ప్రశ్నలు చెప్పి నేను వివరించను కానీ ముగిచ్చేస్తాను. ఒకటి,
దేవుడు అనేవాడు ఉంటే ఏమై ఉండాలంటే అన్నిటి ఆరంభం తెలిసి ఉండాలి. ఏమండి, భూమి ఎప్పుడు పుట్టింది, అలాగే మనిషి ఎప్పుడు పుట్టాడు, స్త్రీ ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు మొదటి పాపం జరిగింది, ఎవరిని మొదటగా హత్య చేశాడు, ఎవరికి 2 భార్యలు ఉన్నారు, 2 భార్యలు ఉన్నారు, అసలు మానవుడు ఎట్ట పుట్టాడు, అసలు ప్రపంచం ఎట్ట పుట్టింది, అన్నిటి యొక్క ఆరిజిన్ అంటే ఆరంభం తెలిసిన వాడే దేవుడు. బైబిల్లో లేదా ఆరంభం ఆదికాండం 1వ అధ్యాయం చదవండి. 1వ రోజు దేవుడు ఏం చేశాడు, 2వ రోజు ఏం చేశాడు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు. ఆరంభం, అన్నిటి ఆరంభం ఎవరు తెలుసు అంటే మన దేవుడికి తెలుసు. ఇంకెవరు ప్రపంచంలో ఎవరు తెలుసు. తర్వాత పాపం ఎక్కడ పతనమైంది అండి, ఎక్కడ పతనమైంది? మొదటిగా పరలోక రోజుల్లోనే పాపం పతనమైంది. దేవదూతలను ఎలా చేశారు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫ్రమ్ ద బైబిల్, ఇంకెక్కడ లేదు. కాబట్టి చూడండి. రెండవదిగా ఆయన గురించి ఎవరైతే నిజమైన దేవుడో ఆయన గురించి ప్రతి మత గ్రంథాల్లో రాయబడాలి. ఏమండి, పాసిస్ మతంలో యేసుప్రభు గురించి రాయబడింది, బౌద్ధ మతంలో, జైన మతంలో, ఇస్లాంలో రాయబడింది. అలాగే హిందూ మతంలో కూడా ఎన్నో ప్రవచనాలు, ఎన్నో యజ్ఞ పశువు అంటాడు, బలి పశువు అంటాడు, ఆ పంచగాయాలు ఓం పంచగాయ నమః అంటాడు, అంటే పంచగాయాలు పొందుకోవాలి. ఓం కన్యత్య మహాయ అంటే కన్య స్త్రీ గర్భంలో జన్మించాలి. అంటే ఇవన్నీ మత గ్రంథాల్లో రాయబడాలి. ఒక్క వ్యక్తి గురించి అన్ని ప్రపంచ మతాల్లో రాయబడాలి. ఎవరి గురించి రాశారు? ప్రభు. అంటే ఇవన్నీ నేను ఐడెంటిఫై చేశాను. అయితే అసలైన దేవుడు ఎవరు చెప్పండి? మరి మార్గం లేదు, అర్థమైంది. అప్పుడు ప్రభువు నమ్ముతారు. యేసు ప్రభువు నమ్ముకునే వాళ్ళందరూ కూడా క్రైస్తవులు కాదు, హిందూ మతం నుంచి ప్రభువు నమ్ముకున్నారు, తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు చక్కటి అవకాశం మనం ప్రభువుని పూర్తిగా అంగీకరించడానికి, పూర్తిగా ఆయన పాదాలు పట్టుకోవడానికి. ఇంతవరకు ఏదో ఉన్నానయ్యా, వచ్చానయ్యా, అలా కాదు. ఇప్పుడు పరిపూర్ణంగా ప్రభువు నాకు సహాయం చేస్తాడు. ఎంతోమంది ఆర్ఆర్కే మూర్తి గారు అంటారు, నేను బైబిల్లో తప్పులు పట్టుకోవడానికి బైబిల్ చదివాను, బైబిల్లో ఉన్న తప్పులు పట్టుకోవడానికి, యేసు ప్రభువుని నిందించడానికి నేను బైబిల్ చదివాను, కానీ ఈ బైబిల్ నన్ను మార్చింది. పరవస్తు సూర్యుడు ఆయన కూడా బ్రాహ్మణుడు. ఆయన ఏమన్నాడంటే యేసు ప్రభు అంటే క్రైస్తవుడు నాకు అసహ్యం, యేసు ప్రభు అంటే అంతకంటే అసహ్యం అన్నాడు. కానీ ఈరోజు ఆయన గొప్ప పరిచయం హైదరాబాద్ అంటే యేసు ప్రభు అంటే ఎవరు గిట్టనోళ్ళు వాళ్ళే యేసు ప్రభుని చూశారు. ఈరోజు మన యేసు ప్రభుని కలిగి ఉండి కూడా కనీసం వాళ్ళకు కూడా మనం చూడలేకపోతే వాళ్ళకి మనకు తేడా అయిపోయింది. ఈరోజు పూర్తిగా ప్రభు దగ్గర ప్రభువా నా జీవితాన్ని మార్చున్నాను, ప్రత్యేకంగా నీ సందులో నేను ఎదగాలి ప్రభు, ఒక ఆత్మీయమైనటువంటి వ్యక్తిగా, ఒక ఆత్మను పొందిన వాడిగా, లేకపోతే మీ సన్నిధిలో మీ బిడ్డగా నేను జీవించడానికి నన్ను తర్పించే, అన్ని విషయాలు తర్పించే, ప్రార్థన చేయడంలోను, పాటలు పాడడంలోను, ఆరాధించడంలోను, అన్ని విషయాలు నన్ను తర్పించే, ప్రిపేర్ మై లార్డ్ అని దేవుని సందులో అడిగితే దేవుడు బలపరుస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం ఉట్టిగా వదిలేడు ఆయన మనల్ని ఉట్టిగా వదిలేయడానికి పుట్టించలా. నన్ను ఎందుకు పుట్టించాడంటే ఒక ప్రణాళిక ఉంది. నిన్నెందుకు, మనల్ని ఎందుకు, అందరిని ఎందుకు పుట్టించాడంటే ఏదో పుట్టిన మనిషి అభివృద్ధి చెందాలి కదని కాదు. గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరి మీద ఆయన ప్రణాళిక. ఏంటి ప్రణాళిక అని కనుగొనగలిగితే మన జీవితం యొక్క అర్థం పరమార్థం తెలుసుకోవాలి. అది కనుగొనలేక మన జీవితాలు ధైర్యంలో ఉంటాయి. అయితే ప్రభు నన్ను ఎందుకు రక్షించుకున్నావు, ఎందుకు మందిరాన్ని నడిపించుకున్నావు, దానివల్ల ఏంటి ప్రతిఫలం, నా వల్ల సంఘానికి ఏం ఉపయోగం, నా వల్ల కుటుంబానికి ఏం ఉపయోగం, నా వల్ల సమాజానికి ఏం ఉపయోగం, అసలు నా వల్ల నాకేం ఉపయోగం అని ప్రశ్న నీవు వేసుకొని ప్రభువుని అడగలిగితే అసలు నువ్వు ఎందుకు జన్మించావు, నువ్వు ఎందుకు క్రైస్తవుడిగా మార్చబడ్డావు, గమ్యం, దిశానిర్దేశం అన్నీ కూడా ప్రభు చూపిస్తాం. కాబట్టి ఈరోజు ప్రార్థన చేద్దాం. ప్రభువా ఏంటి ప్రభువా, నా పరిస్థితులు అన్నీ అలాగే ఉన్నాయి, ఒకవేళ పరిస్థితులు అలాగే ఉండొచ్చు, అప్పులు అలాగే ఉండొచ్చు, రోగాలు అలాగే ఉండొచ్చు, సమస్యలు అలాగే ఉండొచ్చు. అవన్నీ అలా ఉన్న ఒక మనిషి ఒక శాంతి కలిగినటువంటి వారి ఉన్నారు. ఎన్ని బాధలు ఉన్నాయి కదా, ఎన్ని సమస్యలు ఉన్నాయి, వాటిలో కూడా నెమ్మదిగా దేవుడిచ్చే మనం నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఇంకేం కావాలి, డబ్బున్న వాడికి డబ్బు ఉంటుంది, కానీ లోపల మనశ్శాంతి ఉంటుంది. నిద్రపోలేడు, కూర్చోలేడు, పడుకోడు. అది మనకు డబ్బు లేదు అని ఏముంది చెప్పండి, మనశ్శాంతి, దట్ ఈస్ పీస్నెస్ అని. కాబట్టి ఈరోజు అది కలిగి అది మనకు దేవుడు ఇవ్వడానికి ఆయన మనం ఎన్నుకున్నాం. ఈరోజు అది పొందుకొని ప్రభు సన్నిధిలో నడుద్దాం, ప్రభు కొరకు జీవిద్దాం. దేవుడి యొక్క కొద్ది మాటలు మనం కూడా జీవించాల్సి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.